ఇప్పటి వరకు కూడా మీరు చూశారు, మీరు మా 5 ఏళ్ల జగనన్న పాలన చూశారు. ఇప్పుడు కూడా మనం మాట్లాడినటువంటి చాలా అంశాలు మీరు చూసినట్టయితే ఎలక్షన్ ముందు మా మేనిఫెస్టో నవరత్నాలని మేము ఏదైతే చెప్పామో 90% ఆఫ్ ద స్కీమ్స్ అక్క చెల్లెమ్మల్ని అప్లిఫ్ట్ చేయడానికి, ఎంపవర్ చేయడానికి తీసుకొచ్చారు. అలాగే అనేక అవకాశాలు రాజకీయంగా కావచ్చు, అవకాశాలు నామినేషన్ పనులు కావచ్చు, వర్కులు కావచ్చు, పదవులు కావచ్చు, అన్ని విషయాల్లో కూడా అక్క చెల్లెమ్మలకు అవకాశం ఇచ్చారు. దీన్ని బట్టే మీకు అర్థమవుతుంది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతని. ఉమెన్ ఎంపవర్మెంట్ విషయంలో ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు. ఎప్పటి నుంచో దశాబ్దాలుగా కూడా ఈ అంశం ఉన్నా కూడా ఎవరు కూడా దీనికి తగిన చర్యలు గాని లేకపోతే దీని గురించి కానీ ఇంప్లిమెంటేషన్ కి ఎవరు కూడా అంత ఇంట్రెస్ట్ తీసుకోలే. ఇవన్నీ ఇప్పుడు మనం మాట్లాడుతున్నా అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఇనిషియేటివ్ తీసుకొని మహిళల గురించి, మహిళల ఎంపవర్మెంట్ గురించి పనిచేసినటువంటి వ్యక్తి. మహిళలు బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుందని బలంగా నమ్మినటువంటి వ్యక్తి. మరి ఈ రోజున ఇన్ని మహిళల కోసం చేసి, ఇంతగా మహిళల్ని ఎంపవర్ చేసి, మహిళల్ని ఆర్థికంగా, రాజకీయంగా, అలాగే మహిళల్ని వాళ్ళ యొక్క కుటుంబాల్లోనే గౌరవం పెంచుకొని